కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పిస్తున్న నందిగామ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు. జగన్ రెడ్డి నీవు శివరాజకీయాలు చేయొద్దు అంటున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని. ముత్యాల అమ్మవారి పలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న శ్రీరాములు అందెల ముత్యాల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా సిపి ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు నందిగామ ఎస్సీపీ డాక్టర్ రవి కిరణ్ వారి ఆధ్వర్యంలో సిఐ హనీష్ అధ్యక్షతన సైబర్ క్రైమ్ పై జరిగిన అవగాహన సదస్సులో ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ అమాయక ప్రజలను ఆశ్రయగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని దొంగ ఐడిని సృష్టించి మేము బదిలీ అవుతున్నామని, మా గృహోపకరణాలని OLX ద్వారా తక్కువకు అమ్ముతున్నారని నమ్మబలికి మనకు ఒక QR కోడ్ పంపడం, దాని ద్వారా మన డబ్బులు గుంజడం జరుగుతుందని, ఇలాంటి వారు ఎవరైనా మీ దృష్టికి వస్తే 1930 నంబర్ కి కాల్ చేసి వివరాలు తెలపాలన్నారు. ఎడల అకౌంట్ సీజ్ చేయబడుతున్నారు. ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. లేకపోతే ఇతర గ్రూపుల్లో కానీ అప్లోడ్ చేయడం, మా దగ్గర మేము ఇల్లు మారుతున్నాము, మా ఇంటి సామాన్లు ఏసీలు ఫ్రిడ్జ్లు కూలర్స్ ఇవి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి అనడం, అలాగే ఎన్ఫీల్డ్ బైక్ కూడా తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఈ ఫోటోలు అవి పంపించడం, మీకు నమ్మకం లేకపోతే మా ఐడి కార్డులు చెక్ చేసుకోండి, మా ఆధార్ కార్డు చెక్ చేసుకోండి అని వాళ్ళు ఫేక్ ఐడి కార్డులు పెట్టడం, ఫేక్ ఆధార్ కార్డు ఇవి పెట్టడం చేస్తున్నారు. అదేవిధంగా మీ వస్తువులు తక్కువ రేటుకి తీసుకోవాలంటే మేము QR కోడ్ పంపిస్తాము, దాన్ని స్కాన్ చేయండి. ఆ స్కాన్ చేసినప్పుడు దాంట్లో డీటెయిల్స్ మొత్తం వస్తాయి, దాంట్లో అమౌంట్ కూడా ఆ యాప్ ద్వారా ఆ QR కోడ్ స్కాన్ చేసి పంపించండి అని చెప్పి ఒక ఫేక్ QR కోడ్ పంపిస్తున్నారు. దాన్ని స్కాన్ చేయడం వల్ల మీ విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్ సమాచారం ఇదంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళంతా అమౌంట్ అంతా స్కాన్ చేసి వాళ్ళు లూటీ చేయడం జరుగుతుంది. అందుకే మీరు QR కోడ్ స్కాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి QR కోడ్లు స్కాన్ చేయకూడదు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గురునానక్ కాలనీలో గల టీడీపీ పార్లమెంట్ భవనం నుండి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మాట్లాడుతూ జగన్ రెడ్డి శివరాజకీయాలు చేయడం మానుకో అని మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికారం కోల్పోవడంతో ఆలోచించడం మానేశాడని, అందుకే ఉనికి కోసం ఢిల్లీలో ధర్నా చేశారని, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ని ఆ ధర్నాకి తీసుకొచ్చి బ్రహ్మాండం బద్దలైనట్లుగా జగన్ హడావుడి చేస్తారని, ఆ ధర్నాకి పార్లమెంట్ లోని ప్రతిపక్షాలను బ్రతిమాలినా ఎవరూ రాలేదని, జగన్ అసెంబ్లీకి రాకుండా రాష్ట్రంలో 36 హత్యలు జరిగినట్లుగా ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని, ఆధారాలు ఉంటే డీజీపీకి సమర్పించి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, జాతీయ మీడియా చనిపోయిన ఆ 36 మంది వివరాలు అడిగితే జగన్ సమాధానం చెప్పలేక పారిపోయారని, జగన్ చెబుతున్న ఆ 36 మంది వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నారేమో అంటూ జగన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. YesNine న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బులెటిన్ లో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 9 టీవీ డిజిటల్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిపోయే వ్యక్తి అంటే ఏదో సృష్టించి, ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ అతను 2019 నుంచి చేసే కార్యాచరణ అది. ఏ రోజు ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు, వచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపడానికి, రాష్ట్రం మీద తనను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. నిజంగా అతనికి ఏదన్నా సమస్య ఇస్తే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇవ్వమని అడిగాం. ఏ రోజు సాక్ష్యాలు లేవు. నాకు తెలియదు మరి 36 మందిలో మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారేమో. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని సృష్టించి ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ కొత్త విన్యాసాలు. మరి ఆ 36 మందిలో ఆయన కూడా ఉన్నాడేమో. మరి నువ్వే చెప్పాలి. జగన్ రెడ్డి హత్య చేసేంత వరకు వాళ్ళ కేసునే బయటకు రానివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి నీ ఆటలు సాగు. అంతేకాకుండా రోజు చూస్తున్నావు, నిన్న మదనపల్లి
బాధితులు లైన్ కట్టారు, 100 మంది పెద్దిరెడ్డి బాధితులు లైన్ కట్టారు. అంటే ఎన్ని అక్రమాలు జరిగినాయో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా నీకేదన్నా సాక్ష్యాధారాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా వచ్చి అసెంబ్లీలో కానీ డీజీపీకి గారు కానీ నివేదించు. అంతేగాని నువ్వేదో రాష్ట్రంలోని వెనుకబడిన విధంగా ఉండే విధంగా పట్టుబడులు రాకుండా విధంగా నువ్వు ప్రవర్తించావంటే ఎవ్వరం ఊరుకోం. ఇంతవరకు నీకు రాష్ట్ర ప్రజలు దారుణంగా బుద్ధి చెప్పారు. హైదరాబాద్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలమూరు యువకుల ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. పాలమూరు యువకుల నాయకులు కార్యకర్తలు ముట్టడించిన కార్మికులను కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ జిన్నెలగూడలోని కమలా నెహ్రూ కాలనీలో ముత్యాలమ్మ వారి పలహారం బండి ఊరేగింపులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం అందల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు ముత్యాలమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శ్రీరాములు ఘనంగా సత్కరించిన ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ, సుల్లా ప్రభాకర్, వెంకటేశ్వర్లు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం డిమాండ్లపై చర్చ సందర్భంగా విద్యుత్ రంగానికి సంబంధించి సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఆస్తులు అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది అధ్యక్ష. స్పష్టంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో. తద్వారా నాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది. ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెపుల్ల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పిండు, విడిపోతే తెలంగాణ చీకటి అయిపోతుంది, ఎందుకంటే నియమావళి ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని. అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వివేక్ గారు, వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి, దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు అధ్యక్ష. జైపాల్ రెడ్డి గారు అప్పుడు అందరితో చర్చించి తెలంగాణలో విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఒక సవరణ తీసుకురావాలి. ఏంది? ఉత్పత్తి ప్రాతిపదికన విభజన జరగకూడదు, వినియోగం ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా ఏదైతే విద్యుత్ వినియోగం జరుగుతున్నదో వినియోగ ప్రాతిపదికన మనకు విభజన జరిగితే తెలంగాణకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబితే హుటాహుటిన జైపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి, మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్తు ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది, కుప్పగూలుతుంది అని చెప్పి జైపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించింది అధ్యక్ష. విభజన చట్టంలో లేని, రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆనాడు ఎంపీలుగా పోయి జైపాల్ రెడ్డి గారితో మాట్లాడితే జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన 53.46% అంటే దాదాపుగా 54% తెలంగాణ రాష్ట్రానికి, 46% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే
36% తెలంగాణలో ఉండే, 64% ఆంధ్రప్రదేశ్లో ఉండే. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 36% వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్కి 64% వచ్చే విధంగా ఉంటే జైపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి 53.46% ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష. ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకనాలు కొడుతున్నోడు ఎవ్వడేం చేయలే. అదేవిధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్ మీద చర్చ జరిగింది. ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణకు చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ను పెట్టి నా నీడ్చి బయటపడేపించింది అధ్యక్ష. రికార్డులు తీయండి. 2014-15 సందర్భంగా ఆనాడు ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదో పట్టిస్తుండు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష. హైదరాబాద్ లో అన్ని పోలీస్ స్టేషన్లకు లంచాలు వెళ్తున్నాయి. ఒక ఏసీపీ నాకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే నేనెందుకు ఇవ్వాలి, మీకు లంచాలు వస్తున్నాయి కదా, దాంతో కట్టండి అని చెప్పారన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. Honorable panel speaker sir, I would like to come on record and say that one ACP rank calls me up and he says Akbar साहब आपके एरिया में पुलिस स्टेशन बनाने के लिए आप जरा कुछ कंट्रीब्यूट करिए, मदद करिए. I was very open to my said मैं कंट्रीब्यूट. क्या तुम्हारे पास जो मामूल आ रहा कम हो गया, खत्म हो गया, उससे नहीं बना सकते? घरा बनाने के बजाय पुलिस स्टेशन बनाओ. Sir, what is this you tell me sir? Honorable panel speaker sir, the government needs to look into this. मासूम आदमी घर के बाहर खड़ा है मार रहे हैं. अरे आप क्रिमिनल्स को मारो, गांजा लाने वाले को मारो, आप वो सट्टा करने वाले को मारो, वो रेप करने वाले को मारो. काचीगुड़े पे रेप हुआ, कैसा रेप हुआ बच्ची के साथ? गांजा पिलाकर नशा करके उसका रेप किया गया. ये लॉ एंड ऑर्डर है. आप बताइए कि सर ओवरऑल क्राइम रेट. భారతీయ రోగులకు అమెరికన్ వైద్యులతో టెలిమెడిసిన్ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చినట్లుగా మై అమెరికన్ డాక్టర్ సంస్థ ప్రకటించింది. సంస్థ సీఈఓ రాజ్ హైదరాబాద్ లో బంజారా హిల్స్ మీడియాతో మాట్లాడుతూ తమ ట్రీట్మెంట్ గురించి అమెరికన్ డాక్టర్ల అభిప్రాయాలను తెలుసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారన్నారు. మా టెలిమెడిసిన్ విధానం ద్వారా రోగులతో అమెరికా వైద్యులను అనుసంధానం చేస్తామని వివరించారు. మై అమెరికన్ డాక్టర్లో యునైటెడ్ స్టేట్స్ కు చెందిన 50 మంది స్పెషలిస్ట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారు. టెలికన్సల్టేషన్ $149, సుమారు 12,367. ఫాలో అప్ ఇందులో సగం కట్టాలని రాజ్ వివరించారు. Any expansion out of Hyderabad, right? We're a global company with global ambitions now, but we're starting out with India. So our website is accessible to everyone around the world, but right now we are focused on only servicing patients in India. My question, but I would like to add something. There is a recent book which mentioned that more than 44 India, yes, and more than 55% of. I'll answer this the best way I can. To come here, and on that note, we welcome you to our lunch. Please, we are available in the lobby if you. Gave them the permission. I had a bypass done 5 years back. So I was going with my daughter who is a dentist. She said, you did not get yourself diagnosed for 1 year. So we just walked into a diagnostic center. She took a ECG, and there came a computer printout saying that there may be some deviation. And the doctor who did the scanning, he said, is all right. My daughter insisted. When I went to a hospital, he did several tests, and then they said, it is in your interest, we advise you to go for a surgery. I said, decide whether I need it or not. So what I did is, I had a classmate, my daughter and another doctor. I told them, this is not my expertise. I leave it to you. You decide. If you think it is required, I'll go for it. Or you decide it is not required, because I have no stroke, I have no pain, no symptom, and my even where the block is there, collaterals got developed.
So I personally, logically thinking, I said it may not be required. HIPAA compliant. In US, we have something called patient confidentiality, and that's HIPAA confidentiality. And Voodoo Acre is one of the HIPAA compliant platform. So that's why we have chosen Acre as our platform. So it should be good enough and very secure, and patient confidentiality is assured on that platform, I guess. So as Dr. Narla said, the technicalities of these cookies, we are not sure exactly about that, but I don't think it has got much to do with the leaking of patient data in any ways. I just wanted to add one more thing. Being a US-based physician company, we have to comply with we have the strictest regulations when it comes to patient data, HIPAA compliance, and how do we share that with anybody. I'm based in California, and we have some of the strictest laws. So our website and ECUP and the EMR software that we are using, we are actually choosing every single security step based off of our own US guidelines as well. So we again, like Dr. Narla mentioned, we don't expect there to be any data related issues, that we have taken all the necessary precautions, but the technical question, we can get back to you with consulting with the IT team. Yeah. Sure. Would eventually get to US and do services there. Again, to emphasize our price point, it seems expensive for $149. But most doctors, we all have plenty of work in US. It's mostly like a service initiative so that we can help people. All of us get consults on WhatsApp, like, this happened, my mother is in ICU, or, somebody got diagnosed with cancer. All of us get once or twice a week these type of consults. So we want to do this in an organized way to help our families back home and fellow Indians, so that we have appropriate medical record keeping and we give timely and appropriate advice. So that's the main service initiative that we're focused on, not a very commercially oriented entity at this point. One thing I would like to add is I gave my own family's examples. I consider ourselves privileged because we have access to healthcare and experts in US and across the world, actually, if we want to, because we have a lot of colleagues, friends, or sometimes family members who can help us. That's the same service we're trying to offer it to general public. Our friends and families can reach out to us on WhatsApp and stuff, but how do 99.9% of the rest of the general public get the same service? So that was our idea behind offering this as a service, so everybody who needs help can access on the same level of care that is available to anybody who is, I would say, privileged. I will take that. So first thing that you mentioned about having an expert to give the actual knowledge rather than Google or all that. So that is very close to us, I think, and we all as US physicians also see a lot of patients dealing with complications and not getting the appropriate treatments because of misinformation per se. I wouldn't say wrong information, but they're not getting correct information from the correct sources. So that is one of the key components to our platform. Educating the patient, giving them the right information, empowering the patient, that is the key to our success. And this is, in the beginning, we're just starting this as a service, but within the next couple of days, we are also starting a blog section where we will be adding educational sections. What do you do with the common conditions? What do you do when you have chest pain? What do you do when one side of your face is not moving? What do you do in different situations? So one of our goals is to educate the patients, and that education will be available to patients across the world. And to answer your second question, I'm going to let Dr. Narla answer that too, but our plan is to expand to US also in one form or the other. But I think we want to focus our efforts right now in India, but we're very mindful of the fact that there are a lot of Indians who have moved to US, and their parents are also over there also, including some of us. So that is a service that's necessary, and absolutely we plan to address that in the near future. Dr. Narla. Thank you. Accept the cookies. So there would be a chance of clicking on third party cookie, like third parties. What are the measures you've taken
So we don't have any third-party affiliations with the cookie storage. But I can get back to you after consulting with our technical team. I may not have the right answer right now, to be honest. I actually don't even understand exactly. I'm not the tech person, but I'm happy to get back to you and answer the question later. But as far as I know, we don't have any third-party cookies embedded to capture any sensitive information. Thank you. You're welcome. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పిస్తున్న నందిగామ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు. జగన్ రెడ్డి నీవు శివ రాజకీయాలు చేయొద్దు అంటున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని. ముత్యాలమ్మ అమ్మవారి పలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న శ్రీరాములు అందెల ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్. ఇవి పిలిచిన అప్డేట్స్ మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.